మరెవరైనా Recording in progress. షాలోమ్ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అందరికీ. ప్రభు యేసుక్రీస్తు గొప్ప నామమున ఏకీవించిన ప్రతి ఒక్కరికి, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభం తెలియజేస్తాను. సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని నాతో మాట్లాడు అని చెప్పేసి దేవుని సన్నిధిని అడుగుదాం ఒకసారి. పరమ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. స్తోత్రం 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 నాయ. సమయంలో ప్రార్థన విజ్ఞాపనలతో మీ సన్నిధి చేస్తాను. మీ సహాయం అనుగ్రహించండి. ఈ రోజుకి మాకు అవసరమైన వాక్య భాగం దయచేసి ప్రార్థిస్తున్నాం. నన్ను మమ్మను మీ వాక్యం చేత దర్శించండి. వందనాలు, స్తోత్రం నాయన. ఈ కాలంలో ప్రభావ మీ యొక్క సన్నిధిలో ఏకీభవించే ఈ గొప్ప భాగ్యము ఇదిగో పొందలేకపోతున్న వారి పక్షంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాం. ఇదిగో వారిని దర్శించండి. ఏకీవించిన ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మాతో మాట్లాడండి. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. ఈ దినపు కృప, ఈ దినపు సమాధానం విస్తరింపజేయబడినట్లుగా దేవుని గురించినట్టు, క్రీస్తుని గురించినట్టు ప్రత్యక్షతల చేత అన్ను మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తాను. సమస్తం సమకూర్చి జరిగించమని వేడుకుంటూ మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. షాలోమ్ ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్యాలు చేసుకున్నాం. మనం బైబిల్ స్టడీ కంటిన్యూ చేస్తూ అందులో నిర్గమాకాండం 6వ అధ్యాయం 2 నుండి 9 వచనాలు చదువుకొని ధ్యానించాము. అందులో విడిచినటువంటి భాగం నుంచి కంటిన్యూ చేసుకున్నాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 2 నుండి 9 వరకు. అందులో మనం మాట్లాడుకున్న విషయాలు ముందు ఒకసారి ఒక జస్ట్ స్టార్టింగ్ పాయింట్స్ మాట్లాడుకొని ఈరోజు చదవలసిన లేకపోతే మనం గ్రహించవలసిన విషయంలోకి వెళ్దాం. దేవుడు మాట్లాడే సందర్భం వేరే ప్రత్యక్షత. నేను అతనికి ప్రత్యక్షమయ్యాను, నేను ప్రత్యక్షమయ్యాను అని అర్థం. అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏ ప్రత్యక్షత గురించి అంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ప్రత్యక్షం అవడం గురించి మాట్లాడుతున్నాడు. అది మాత్రమే కాదు, ఈవెన్ వాళ్ళకి మాత్రమే కాదు, ఇక్కడ మోషేకి ప్రత్యక్షత, ఇశ్రాయేల్ ప్రజలకి ప్రత్యక్షత, ఐగుప్తు ప్రజలకు ప్రత్యక్షత, ఫరోకు ప్రత్యక్షత, ఇవన్నీ కూడా వారపాగా. దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి. ఇందులో దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఈ ప్రత్యక్షత ఎప్పుడు అని అంటే మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు వినడానికి, లేకపోతే మోషే చెప్పిన విషయాల్ని గ్రహించడానికి, వినడానికి
ఏమాత్రం సుముఖత లేకపోతే అసలు దేవుని మోసే చెప్పే మాటలు కానీ దేవుడు తనతో చెప్పబడుతున్నటువంటి మాటల్ని వినడానికి ఏమాత్రం ఇష్టం లేనటువంటి జనంతో తరంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇందులో ఈ మాట్లాడే విషయాలు ఏ విషయాల గురించి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయాలు మనం ఇందులో మొదటి విషయం ఏంటంటే దేవుడు మాట్లాడడం వినడానికి ఏమాత్రం సుముఖత చూడనటువంటి తరం వారికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనోవ్యాకులము, వారు చేస్తున్న వెట్టి పనుల యొక్క బాధ, నొప్పి, ఐగుప్తు యొక్క నొప్పి వారిని బాధిస్తూ ఉంటే, ఐగుప్తు శ్రమ, బానిసత్వపు శ్రమ వారిని హింసిస్తూ ఉంటాయి. బానిసత్వపు శ్రమ యొక్క హింసలో నుండి వారు దేవుని వాక్యాన్ని, దేవుని సంగతుల్ని విని గ్రహించే పరిస్థితులు లేరు. అలాంటప్పుడు దేవుడు వారితో మొదట ప్రత్యక్షమవుతూ మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలో ఉన్న వారందరినీ ఇలాగే దేవుడు ప్రతి తరంలో దర్శించును గాక. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యక్షత యొక్క అవసరం ఏంటి? ప్రత్యక్షత యొక్క సందర్భం, పరిస్థితులు, లేకపోతే అప్పటి వాతావరణ, లేకపోతే ఆ యొక్క స్థితిగతులు. సో రెండవది, ఈ యొక్క ప్రత్యక్షత ఎవరికి? సో ఈ ప్రత్యక్షత ఈవెన్ వినడానికి ఇష్టం లేని మనుషులు అని చెప్పి ఐగుప్తులో శ్రమను అనుభవిస్తున్న ఇశ్రాయేలు మాత్రమే కాదు, ఈవెన్ మోషే కూడా అంటున్నాడు, నన్ను పంపించావు, నువ్వు రక్షించనే లేదు, నువ్వు విడిపించనే లేదు అని చెప్పేసి నువ్వు నన్ను పంపించిన రోజు నుండి ఇశ్రాయేల్ ఎడల ఈ ఫరో కఠినత్వమే చూపిస్తా ఉన్నాను, ఇంకెక్కువైపోయింది, అంటే నేను వచ్చిన తర్వాత సమస్య ఎక్కువైపోయింది అని చెప్పి నువ్వు రక్షింపలేదని చెప్పి మోషే కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఈ ప్రత్యక్షత. సో మొదట మోషేతో మాట్లాడుతూ, ఇదిగో అబ్రహాము, ఇస్సాకి, యాకోబులకు నేను ప్రత్యక్షమయ్యాను. వాళ్ళు నా ప్రత్యక్షత ఏం చూస్తారంటే ఆల్మైటీ, ఆల్ సఫిషియంట్ వన్, అనగా సర్వశక్తిమంతుడు, చాలిన దేవుడు అనే నామాన్ని వారు అనుభవించారు. సో ఇక్కడ రెండవ విషయం ఏంటంటే మనం మాట్లాడుకునేది ఏ పరిస్థితుల మధ్య తర్వాత రెండోది ఏం ప్రత్యక్షత అంటే నామ ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవదేవుని యొక్క నా పేరు ఇది అని చెప్పడం. సో వాళ్ళకి నేను ఈ పేరులో తెలుసు, అయితే యెహోవా అనే పేరు ఏదైతే నిబంధన నామం ఉందో అది వారు అనుభవించలేదు. ఈరోజు మీరు అనుభవిస్తారు. ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్నాం. తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో ఈ మొదట వారికి ఇచ్చే ప్రత్యక్షతలో నామ ప్రత్యక్షత అని మాట్లాడు. సో ఆ నామ ప్రత్యక్షతలో దేనికి అంటే ఆ నామ ప్రత్యక్షతలో ఉన్న డిఫరెన్స్, లేకపోతే వేరియేషన్, లేకపోతే అప్పుడేమో ఎల్ షదాయ్, ఇప్పుడేమో నిబంధన నామం, అనగా కవెనెంట్, యెహోవా అనే పేరు. సో ఈ ప్రజలు బాధపడుతూ ఉంటాయి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటాయి, కఠినమైనటువంటి దాస్యం అనుభవిస్తూ ఉంటాయి. దేవుడు చూస్తూ ఉండే, లేకపోతే చూడనట్టు ఉండే దేవుడిగా నేను వారి శ్రమను చూశాను, లేకపోతే వారిని విడిపించడానికి ఇదిగో దిగి వచ్చాను అంటాడు. అలాంటి దేవుడు నిబంధన దేవుడు. గమనించండి ఒకసారి. ఇప్పుడు ఎందుకు విడిపిస్తున్నాడు అంటే, ఇప్పుడు దేవుడు విడిపించడానికి ఉన్నటువంటి ముఖ్యమైన కారణం ఏంటి? దేవుడు ఇప్పుడు విడిపించడానికి ఉన్న ముఖ్యమైన కారణం ఏంటి? కారణం ఏంటంటే
వాళ్ళేదో చాలా ఘనమైన వారు, గొప్పవారని కాదు కానీ, వింటున్నారు, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తారు అని కాదు కానీ, చూడండి ఒకసారి మీకు మాట చెప్తా. ఇక్కడ దేవుని మాట వినడానికి సుముఖత చూపించినటువంటి జనములకు ఇవ్వబడిన ప్రత్యక్షత ఎక్కడి దాకా తీసుకొచ్చిందంటే, దేవుడు కొండ మీదకి దిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడే సమయానికి నువ్వు ఏం చెప్తే అది చేస్తాం అనే స్థితికి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది కాంగ్రిగేషన్. అలా మార్చిన ఆ మార్పు యొక్క ప్రారంభం, లేకపోతే ఫస్ట్ సీడ్ ఇది. ఎలా ప్రారంభమైంది ఇది అంటే, ఆయన నామ ప్రత్యక్షత దగ్గర ప్రారంభమైంది. ఆయన నామ ప్రత్యక్షతలో ఏంటి స్పెషాలిటీ అంటే, దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ నోయింగ్ వర్సెస్ ఎక్స్పీరియన్స్. తెలిసి ఉండడం వేరు, అనుభవించడం వేరు. దేవుని దేవుని పేరు తెలుసు అని చెప్పడం వేరు. మనందరికీ బాగా తెలిసిన వచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద మన రాజ్యభారం ఉన్నది. ఆ రాజ్యభారం మోస్తున్నటువంటి ఆయనకు ఇదిగో ఈ పేరు పెట్టబడను అని చెప్పేసి 5 పేర్లు రాసి ఉంటాయి. ఆ 5 పేర్లు ఆయన పేర్లు అని కాదు. పేరు అనేది ఎప్పుడైనా సరే, అది పేరు అనేది ఎప్పుడు కూడా ఐడెంటిటీ మాత్రమే కాదు, అదొక అట్రిబ్యూట్స్ని తెలియజేస్తాం. అట్రిబ్యూట్స్ని అనగా ఆయన గుణ లక్షణాన్ని, ఆయన స్వభావాన్ని తెలియజేస్తాం. సో వాళ్ళు కేవలం అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనబడుతున్నటువంటి పితరులు కేవలం వారికి నేను చాలిన దేవుడును అని అనుభవించారు, ఎల్ షదాయిని అనుభవించారు. అయితే ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ప్రత్యక్షమయ్యేది ఎల్ షదాయి కాదు, యెహోవా, నిబంధన నెరవేర్చడానికి. సో ఇక్కడ ముందు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, సమస్యకి జవాబు మొదట ప్రత్యక్షత. ఒకసారి వచనం చదవండి ఒకసారి. 2వ పేతురుపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2వ పేతురుపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను వలన విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. కంటిన్యూ చేయండి. షలోమయ్య గారు, అయిపోయిందా? హలో, అయిపోయిందండి? జాన్పర్ గారు అయిపోయిందా? నా వాయిస్ వినిపిస్తుందండి? రెండో పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని గూర్చినట్టు ప్రభు అయిన మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు ఆయన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఇది అక్కడ ఉంది. అదేనా మీరు చదివింది? ఓకే, చూడండి. కాదయ్య గారు, అది రాంగ్ చదివాను. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుని గూర్చినట్టు నా ప్రభు అయిన తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ
మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమె ఒక్కసారి ఆ రెండు వచనాలు, రెండో వచనం మూడో వచనం కలిసి ఉంది కదా, ఆ వచనాలు ఒకసారి దాన్ని డీకోడ్ చేయండి, లేకపోతే విడదీయండి. కూర్చొని విడదీయడం అంటే తన మహిమను బట్టి, తన గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా. అనుభవ జ్ఞానము అంటే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత ఏదైతే తెలుసు ఉండడం వేరు. చాలా 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 విషయాలు మనకు తెలుసు, బట్ అనుభవించడం వేరు. ఆ అనుభవ జ్ఞానం మూలముగా, అనుభవ జ్ఞానం ఏం చేస్తుందంటే దైవశక్తి మన జీవానికి, మన లైఫ్కి లేదా మన సోల్కి అవసరమైన లేదా మన భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తుందట. సో అంటే దేవుడు దయచేస్తాడు అని కాదు, కానీ మనకున్న అనుభవ జ్ఞానం వాటిని దయచేస్తుందట. అంతేకాదు, దేవుని గుర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చినట్టు అనుభవ జ్ఞానం వలన కృపా సమాధానాలు విస్తరిస్తాయి. మల్టిప్లైడ్ గ్రేస్ అండ్ పీస్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. గ్రేస్ అండ్ పీస్ ఏదైతున్నాయో, గ్రేస్ అండ్ షాలోమ్, ఇవి రెండు మల్టిప్లై అవుతాయి. అనగా అవి ఉన్న వాటిని మించి, లేకపోతే అవి కొన్ని రెట్టింపుగాను, లేకపోతే 30 60 అంటాం కదా, అలాగా అవి మల్టిప్లై. ఇప్పుడు మనం అంటాం కదా, ఏదన్నా మనం కలిగి ఉన్నామంటే, ఎలా పొందుకున్నామంటే ఏం చెప్తాం మనం? ఇది దేవుని కృప వలన పొందుకున్నానని చెప్తాం. ఇది దేవుని కృప వలన, ఇదిగో ఈ వస్తువు పొందుకున్నాను, ఉద్యోగం పొందుకున్నాను, ఇదిగో దేవుని కృపను బట్టి, దేవుని కృపను బట్టి. ఆల్రెడీ ఉన్న కృప. తర్వాత రెండవది, దేవుడు ఆల్రెడీ కొంత సమాధానం, వెల్నెస్, హోల్నెస్, కంప్లీట్నెస్ అండ్ ప్రాస్పెరిటీ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇవన్నీ మల్టిప్లై చేయబడతాయట, ఉన్న వాటికంటే ఎక్కువ అవుతాయి. ఎలా అవుతాయి అంటే అనుభవ జ్ఞానం మూలంగా. సో ఇక్కడ కూడా యొక్క పితరులు, లేకపోతే వారికి అనుగ్రహించబడినటువంటి వారికి ప్రత్యక్షపరచబడిన నామము తెలుసు, కానీ అంటే యెహోవా అనే పేరు నాలెడ్జ్ ఉంది, తెలుసు వారికి. కానీ అనుభవము, ఎల్ షదై అనే అనుభవం వాళ్ళు కలిగి ఉన్నారు. ఎల్ షదైని వారు అనుభవించారు. ఆల్ సఫిషియంట్, అంతేకాకుండా చాలిన దేవుడు అనే దానిని అనుభవించారు, ఆ పేరును అనుభవించారు వారు. తర్వాత ఇక్కడ ఒకటి, వినడం ఇష్టం లేనటువంటి ప్రజలు, వినడానికి సుముఖత చూపని ప్రజలు, వినడానికి ఇష్టపడని వారు, అంటే వారికి ఉన్న పరిస్థితులను బట్టి. రెండవది, అలాంటి వారికి ఇచ్చే ప్రత్యక్షత నామ ప్రత్యక్షత. నెక్స్ట్, నామ ప్రత్యక్షతలో ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, ఆ నామ ప్రత్యక్షతలో ముఖ్యంగా అనుభవ జ్ఞానాన్ని తెలియజేస్తుంది, నామమును అనుభవించుట. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ అనుభవ జ్ఞానం మూలంగా కృపా సమాధానాలు విస్తరిస్తాయి. అయితే దేవుని నామ ప్రత్యక్షత నెరవేర్పు ఎలాగంటే 4 మాటలు చెప్పబడుతున్నాయి. దేవుని నామ ప్రత్యక్షత నెరవేర్పు ఎలాగా అంటే 4 మాటలు, 4 words చెప్పబడుతున్నాయి. ఏది? యెహోవా అనే మాట యొక్క దాని అనుభవం, అనగా యెహోవా అనే నామాన్ని అనుభవించడానికి we have 4 things. అందుకని అక్కడ ఏమనుందంటే ఆ పదం యొక్క అర్థం ఏంటంటే ఉన్నవాడను, అనువాడను అని రాసి ఉంటుంది మనకి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఈ మాట వినండి ఒకసారి. ఓకే, 4 గొప్ప వాగ్దానాలు, ఆ నామం యొక్క అనుభవించే 4 వాగ్దానాలు అక్కడ చేయబడతాయి. చూడండి ఒకసారి. ఈ 4 వాగ్దానాలని నెరవేర్చే
నెరవేర్చడమే ఈ నామం యొక్క ఉద్దేశం, లేకపోతే నామం యొక్క చూడండి ఒకసారి, నేను యెహోవాను అని ప్రారంభమవుతుంది. ఓకే, యూనో అంటే ఐ మీన్ నిర్గమాకాండం 6వ అధ్యాయంలో చదవడం మొదలుపెట్టినప్పుడే ఫస్ట్ మాటనే నేను యెహోవాను అనే పదంతో స్టార్ట్ అవుతుంది. నేను యెహోవాను అనే మాటతోనే ఈ ప్రత్యక్షత ప్రారంభమవుతుంది. ఒకసారి చదువుతాను చూడండి ఒకసారి, నిర్గమాకాండం 6వ అధ్యాయం. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను యెహోవా. సో ప్రత్యక్షత యొక్క వివరణ నేను యెహోవానుతో ప్రారంభమవుతుంది. నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైంది. కానీ యెహోవా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసం చేసిన దేశముకు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పు, నేను యెహోవా. రెండోసారి, సో మొదటిసారి నేను యెహోవాను అనే పదం ఇది మోషేకి. రెండోసారి యెహోవాను అనే పదం ఇశ్రాయేలు ప్రజలకి. గమనించండి ఒకసారి. తర్వాత, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుబలికి రప్పించి వారి దాసత్వం నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందు. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి నా దేశంలోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేది. నేను యెహోవానని చెప్పమనగా. సో మొత్తం మూడోసారి క్లోజింగ్, నేను యెహోవాను. ఈ మాటకి అర్థం ఏంటి? ఈ యెహోవాను అనే మాటకి, నేను యెహోవాను అనే మాటకి అర్థం ఏంటంటే, చూడండి ఒకసారి. దేవుడు తన పనిని కొనసాగించకముందు, తన కార్యాన్ని ప్రారంభించకముందే తనేమై ఉన్నాడో దాని గురించిన వివరణ, దాని గురించినటువంటి చెప్పి చేయడం అనేది బైబిల్లో ఎక్కడైనా మనం చూసే విషయం. దేవుడు చెప్పి చేయడం, వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చడం, అది కూడా ప్రజలు విశ్వసించడానికి ఇష్టపడినటువంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు పనిచేస్తున్నాడు. కారణం ఏంటంటే, తను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట తప్పనివాడు కనుక. ఈ నేను యెహోవాను అనే మాటకి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, భవిష్యత్ కాలంలో, భూతకాలంలో, వర్తమానంలో, భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్నవాడు అని అర్థం. నేను ఉన్నాను, నేను ఉన్నవాడను, నేను మారనివాడు. మళ్ళీ చెప్తాను, నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఉన్నవాడను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైన రోజు నేను ఉన్నాను. తర్వాత నేను మారనివాడను. అప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. సో ఉన్నవాడను అనే మాటకి, యెహోవా అనే మాటని, మాట యొక్క డెఫినేషన్ అది. మాట యొక్క డెఫినేషన్ ఇది. యాట్రిబ్యూట్స్ని, దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేసే యాట్రిబ్యూట్స్ అందులో ఉన్నాయి. అందులోనూ కవనెంట్ యాట్రిబ్యూట్స్ అనగా నిబంధన నెరవేర్చే, నిబంధన దేవుని యొక్క ప్రత్యక్షత, నిబంధన దేవుని నామం యొక్క ప్రత్యక్షత. నేను ఉన్నాను, నేను ఉన్నవాడను, నేను మారనివాడను. ఇది కేవలం పేరు కాదు, దేవుని గుణ లక్షణాల ప్రకటన. దేవుని యొక్క గుణం అది తెలియజేయబడుతుంది. నేను చెప్పిన దాన్ని తప్పకుండా చేస్తాను,
నెరవేరుస్తాను అని చెప్పే అంశం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీంట్లో ఈ యొక్క మనకు మనకు 4 మాటలు చెప్పబడతాం. సో ఇదంతా కూడా 6వ అధ్యాయం 2 నుండి 9 వచనాల వరకు మాత్రమే. నిర్గమాకాండం 6వ అధ్యాయం 2 నుండి 9 వచనాల వరకు మాత్రమే. గమనించండి ఒకసారి. ఇక్కడ భారముల నుండి తొలగించుట, లేకపోతే భారముల తొలగింపు, నేను మిమ్మల్ని భారాల నుండి బయటికి తీసుకొస్తాను. లేదా ఇక్కడ చదివితే, లేకపోతే నిర్గమాకాండం 6వ అధ్యాయంలో ఐగుప్తీయుల దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. తర్వాత, కాబట్టి ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేను యెహోవాను. ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పిస్తాను. బరువుల క్రింద నుండి మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. సో ఆపరేషన్కి లేకపోతే సమస్యకి కారణమైన ప్రతి భారం, మీ మీద ఉన్న భారం నుండి విడిపిస్తాను. తర్వాత మొదటిది భారం నుండి విడిపించుట, భారం నుండి తప్పించుట అని చెప్పాలి. మొదటిది భారం నుండి తప్పించుట. తర్వాత మొత్తం 4 మాటలు ఇందులో కనిపిస్తాయి. 4 ముఖ్యమైనటువంటి వచనాలు, 4 మాటలు. ఒకటి, భారము నుండి తప్పించుట, ఐగుప్తీయుల బరువు క్రింద నుండి వెలుపలికి తప్పించుట. 2, ఐగుప్తు దేశంలో నుండి ఆ దాసత్వంలో నుండి విడిపించుట, దాసత్వం నుండి విడిపించుట. ఆ తర్వాత 3, వెలుపలికి రప్పించుట. మూడోది, వెలుపలికి రప్పించు, మిమ్మును వెలుపలికి రప్పించి. మొదటిదేమో ఏ బరువులైతే మీద ఉన్నాయో ఆ బరువుల నుండి తప్పించటం, బరువులు ఎత్తి వారిని తప్పించటం. 2, ఆ బరువుకి కారణమైన దాసత్వం ఏదైతుందో దాని నుంచి విడిపించటం, లేదా విమోచించడం, విడిపించడం. ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకురావడం. 4, కనాను దేశంలోకి ప్రవేశపెడుతూ మిమ్మును నాకు ప్రజలుగా చేసుకుంటాను, మిమ్మును నాకు ప్రజలుగాను, నేను మీకు దేవుడనుగా ఉంటాను. ఈ 4 మాటలు, ఈ 4 నిబంధన మాటలు అంట. ఈ 4 మాటల యొక్క ఈ మాటల్ని నెరవేర్చడం కోసం దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం, ఆయుధం, లేకపోతే ఒక నిశ్చయత ఏంటి అంటే ఆయన నామ ప్రత్యక్షత. అబద్ధం ఆడజాలని ఆయన నామం యొక్క ప్రత్యక్షత. ఇది మనకి యాంటీడోట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ యొక్క నిర్గమాకాండంలో మనం చూస్తే, తర్వాత యోహాను 8 మాట్లాడుకున్నాం, 8:34-36. అక్కడ మనం చూస్తాం ఏంటంటే, పాపం చేయవాడు పాపమునకు బానిస, దాసుడు అని. భారము అన్న దగ్గరనేమో, ఏ భారము అని అడిగితే సులువుగా చిక్కులు పెట్టు. ఓకే, ఒక్కసారి వచనం చదువుదాం ఒకసారి. నేను హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సో ఇక్కడ మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి రాస్తుంది. సో ఈ భారము అనే మాట, సో మనకు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సో ఈ భారము అనే మాట మనకు ఎక్కడి నుంచి ఎలాగ అనిపిస్తాం? ఉదాహరణకి ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము దినాల్లో దేశం కరువులో ఉన్నప్పుడు
కరువు భారముగా ఉంది అని రాస్తుంది. 41వ అధ్యాయంలోనే అది ఆది కాండంలో కరువు మిక్కిలి భారంగా ఉంది అని రాస్తుంటారు. తర్వాత 43వ అధ్యాయంలో కరువు భారముగా, ఆది కాండంలో ఆది కాండంలో భారము అనే పదం రాయబడ్డ ప్రతిసారి కరువు గురించే రాయబడు. సో ఐగుప్తు బరువుల కింద నుంచి విడిపిస్తాను అంటే అందులో మొదటి ఆది కాండం అంతా కూడా కరువు భారం గురించే మాట్లాడు. కరువు అనేది దేన్ని సూచిస్తుంది? లేమి, అక్కర, అవసరతలు మాట్లాడుతుంది. సో ఇందులో మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఆ లేకపోవడం అనేది, కలిగి ఉండకపోవడం అనేది అదొక భారంగా కనపడుతుంది. ఆ తర్వాత అదే లేమి, అదే కరువు, అదే కష్టం, ఆ కరువే వారిని ఐగుప్తుకు నడిపించింది. ఆ కరువే ఐగుప్తులో ఈరోజు బానిసలుగా మారి బరువులు మోయడానికి కారణమైంది. ఇక దేశంలో వారు ఇటుకలు తయారు చేస్తాం. ఆ ఇటుకలను తయారు చేయడం కోసం లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పడం టాస్క్ మాస్టర్స్ అంట. వారి మీద అధికారులు నియమించబడ్డారు. చూడండి ఒకసారి, భారము అంటే ప్రతి భారమును విడిచిపెట్టాలి. ప్రతి భారమును విడిచిపెట్టి అంటే ఆ భారం క్రింద నుంచి తప్పించబడతా. సో భారము మొదట కరువుకు సంబంధించింది. తర్వాత ఐగుప్తు దేశంలో టాస్క్ మాస్టర్స్ లేకపోతే లెక్క అప్పచెప్పమని వారి మీద ఉండి అధికారులుగా ఉండి నడిపించే వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడుతుంది. ఆ భారము కారణం కరువు. ఆ కరువు కారణం కరువు ఎప్పుడైనా సరే, మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ఇశ్రాయేలు యొక్క కరువుకి, ఇశ్రాయేలు యొక్క అనుభవించిన బానిసత్వ శ్రమకి ఒక కారణం మాట్లాడుకున్నా. అది వాగ్దానం చేయబడవచ్చు, ఇవన్నీ అయిండొచ్చు కాక, కానీ వారు ఆ స్థితికి వెళ్ళడానికి ట్రిగ్గర్ చేసిన పాయింట్ ఇక సర్దుకుపోయే మనస్తత్వం అని మాట్లాడుకున్నా. తర్వాత నేను ఒక్క మాట చెప్పేసి ఈరోజుకి నేను ముగిస్తాను. సో అలాంటి భారము నుండి తప్పించుట. రెండోది, ఆ భారం నుండి తప్పించడం మాత్రమే కాదు, కానీ దాసత్వం నుండి విడిపించుట. దాసత్వం నుంచి విడిపించాలి లేదా విమోచించాలి అంటే కొనాలి, బైబ్యాక్, కొనుక్కోవాలి. సో ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ని బయటికి తీసుకురావడానికి ఆయన వారిని కొన్నాడు. సో వారిని కొని బయటికి తీసుకొస్తాం. చూడండి ఒకసారి ఈ మాట మీకు ఇస్తాను. ఐగుప్తు దేశంలో వారి బానిసత్వం నుంచి వారు విమోచింపబడ్డారు. ఇది బానిసత్వం నుంచి విడుదల. మొదటిదేమో భారము తప్పించబడ్డారు, భారం యొక్క తొలగింపు అయితే. రెండవది ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల లేదా విడుదల అంట. ఇక్కడ నేను మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపిస్తాను. 3వ వచనం చూస్తే 3వ మాట ఏంటంటే విమోచింపబడ్డా. నేను మిమ్మల్ని విమోచిస్తాను. ఐ విల్ రెడీమ్ యూ, ఐ విల్ డెలివర్ యూ, ఐ విల్ బ్రింగ్ యూ అవుట్, ఐ విల్ రెడీమ్ యూ అంటే విమోచిస్తా. విమోచన అనే పదం కనిపించినప్పుడు అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొనడం అని అర్థం. అంటే వీళ్ళు ఆల్రెడీ బానిసలుగా అక్కడ ఉంటే వాళ్ళందరినీ ఆయన కొని బయటికి తీసుకొస్తున్నాడు. ఎలా కొన్నాడు? ఇప్పుడు ఈ రోజున ఐగుప్తు భారం నుండి మనం అక్కడ విడిపించబడ్డట్టుగా మనము యేసుక్రీస్తు రక్తం చేత కొనబడ్డాం. పేతురు పత్రిక రాస్తూ ఆయన అన్న మాట ఏంటంటే పత్రికలో 2వ పేతురు పత్రికలో లేదా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటంటే, మీరు గొర్రెపిల్ల వంటి నిర్దోషమైన అమూల్యమైన రక్తము చేత క్షయ వస్తువులైన బంగారు, వెండి వంటి క్షయ వస్తువుల చేత కాదు, కానీ పరిశుద్ధమైనటువంటి నిర్దోషత్వ సంబంధమైనటువంటి రక్తం చేత మనం కొనబడ్డాము అంటాడు. ఆ కొనడం అనేది విమోచనకి గుర్తు. అంటే ఇశ్రాయేలు బయటికి తీసుకొచ్చేటప్పుడు బానిసలుగా ఉన్న వారిని బయటికి తీసుకురావడం అనేది కొని తీసుకురావాలి. దేవుడు తన శక్తితో, బలంతో కాదు, కానీ తన తీర్పులతో వారిని బయటికి తీసుకొస్తున్నాడు. ఆ తీర్పులు బానిసలై ఉన్న వారిని కొంటున్నాడు. సరే, ఇక్కడితో ఆగుదాం. మనం రేపు మిగతా విషయాలు మనం కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుని తల నుంచి కళ్ళు మూసుకున్నాడు. పరమ తండ్రి, మహోన్నతుడ, జీవం కలిగిన దేవా, మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. క్రీస్తు గొప్ప నామన
ఈ దినం ఏకీవించిన ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు. స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాను. ఆయన మీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీ సన్నిధిని బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు ఎవరెవరైతే వాక్యము వినడానికి తమ హృదయాలు ఇదిగో మీ తట్టు తిప్పి ఇదిగో మీ సన్నిధిలో వెయిట్ చేస్తారు, కనిపెట్టారు, వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశ్రయించి స్థిరపరచండి. దేవా మీకు వందనాలు. మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరచండి. అలాగే ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. మీ నిబంధన నామం చెప్పబడే యెహోవా అనే నామాన్ని మేము ఈ తరంలో అనుభవించినట్లుగా అంత్య దినాల్లో కుమారుని ద్వారా మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మీకు వందనాలు. మీరు ఆజ్ఞాపించినవే ప్రభువుని యేసు చేశారు. ఇదిగో నేను తండ్రి ఆజ్ఞాపించకుండా నేనేం చేయలేను. తండ్రి మాటలను బట్టి నేను మాట్లాడుతున్నాను. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. అలాంటి క్రీస్తు నిర్దోషత్వాన్ని బట్టి ఆయన రక్తం చేత మమ్మల్ని కొని బయటికి తీసుకొచ్చినందుకు మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను, ఇదిగో మీ యొక్క ప్రత్యేకమైన వాత్సల్యాన్ని దినము మాకు బోధపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను నేను. ఇదిగో ఐగుప్తుని విడిపించడానికి వారు కేవలం వినడానికి కూడా సుముఖత చూపించిన సమయంలో వారి ప్రత్యక్షతల వైపు తిప్పుతూ మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ మా హృదయాల్లో స్థిరపరచండి. అనుభవ జ్ఞానం ద్వారా కృపా సమాధానం విస్తరిస్తే అనే మాటను గ్రహించి అర్థం చేసుకోవడానికి మా అందరికీ కృప అనుగ్రహించమని వేడుకుంటాం. ఏకీవించిన వారందరినీ దీవించి ఆశ్రయించి స్తుతించి ఈ ప్రార్థన అతడు యేసుక్రీస్తున్నామని అడిగి బ్రతిమాలి నేను ఎంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మా మీద పాట ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. వర్షింపజేయుమిసా ఆశతో నమ్మియున్నా వాగ్దాతములు కుమారించు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారునిందు మనకు అనుగ్రహించబడిన కృపా సమాధానం, పరిశుద్ధాత్మ సహాయము, సన్నిధి, ఆదరణ, నిబంధన, సాక్ష్యం, అభిషేకం ఏకీవించిన ప్రతి ఒక్కరికి ఇది మొదలు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడంటి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్. షాలోమ్. అందరికీ షాలోమ్, ప్రైజ్ లార్డ్. అందరికీ